వెరైటీలో తెల్ల జుట్టు నల్ల జుట్టు ఎర్ర జుట్టు. నీకు మళ్ళీ చెప్తున్నా, చెప్పు విందాం. ఇది న్యూయార్క్ సిటీ. అవునా? నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. పద్ధతిగా ఉండు. నువ్వు చెప్పినట్టే ఉంటా నీలవేణి. నువ్వు డిపెండెంట్ వీసా మీద ఇక్కడికి వచ్చావు. నువ్వేం చేసినా అది నా మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నీతో చెప్పే పళ్ళు తోముకుంటా, నీతో చెప్పే భోజనం చేస్తా, నీతో చెప్పే స్నానం చేస్తా, నీతో చెప్పే ఏ జిల్లా మాస్టారు? వెనకాల మెట్ట. ఓ మన గోదావరి జిల్లానా? హాయ్. ఏం పని చేస్తుంటారు? నాకు పని చేయాల్సిన అవసరం ఏముంది? ఏం పని మీద వచ్చారని? పెద్ద పనేం కాదులేండి. ఇక్కడ మా ఊరోడు అక్కడ ఉన్నాడు, ఆడి గోప గొయ్యి మనిపించాలి. ఓ ఉంటాను మాస్టారు. హాయ్ హాయ్. వీడెవడో మెంటల్ కేసులో ఉంది. నిలబడి నిలబడి ఎక్కడిది? అమ్మో, కంపెనీస్ అప్పుడే వదిలేసిందా? పాస్పోర్ట్స్ ఇస్ నో. నిలబడి నిలబడి. వచ్చేసింది. దిస్ ఇస్ మై హస్బెండ్. ఎస్ మై వైఫ్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నన్ను వదిలేసి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళావే? పుష్కరాలి. ఓహో, బాత్రూమ్ కనుక్కున్నానులే. అమెరికాలో దిగ్గానే గొడ్లెప్పేసి గోజి కట్టేసావుగా. హాయ్ హాయ్. హ్యాపీ టు సీ యు అగైన్. వెల్కమ్. నేను హౌ ఆర్ యు రాహుల్ సింగ్ గారు? సింగ్ ఇతను రాహుల్ అని నీకు చెప్పానా? కాదా? మరి మీ ఇద్దరు తెగ ఊపేసుకుంటుంటే రావాలనుకున్నా. గెట్ ద లగేజ్. సర్లే కమ్ సుకు. వీడు కదా. సుఖబాయ్, ఆల్ గర్ల్స్ నో క్లోత్స్ బై. అంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనుకుంటారు మరి? నువ్వు వెళ్ళి సర్ది చెప్తావా? దింపేనా? వదిలే, మనకెందుకు. నువ్వు పోనీ అప్ప. వెరీ ఫనీగా. ఓ, ఇందులోనైనా మన ఇల్లు నీలవేణి? కాదు, సుక్కుది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉంటావు. ఈ గడ్డ కడుతున్నా నాకు ఇష్టం లేదబ్బా. అయినా ఆడి పిల్లలు ఏమనుకుంటుంది? అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏం పాపం? యో కార్కి. థ్యాంక్ యూ సుకు. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ 2 months. హే డోంట్ వరీ. యువర్ కజిన్ ఇస్ మై కజిన్. యువర్ ఫ్రెండ్ ఇస్ మై ఫ్రెండ్. ఇంకా నయ్యం, నీ మొగుడు నా మొగుడు అనలా. నాకు తెలుసులే, నీకు రాహుల్ మధ్య అడ్డొస్తానని నన్ను ఇంటికి తీసుకెళ్ళాం. చెయ్యి చెయ్యి, 2 నెలల తర్వాత నేను చేస్తాగా. ఏంటిది? కలరింగ్. హాయ్, నా లైన్లు నేను వేసుకుంటా. తింగరేషాలు వేసావంటే కాళ్ళు చేతులు ఇరక్కొడతారు. జాగ్రత్త. ఏ ముసలే ఆపే నీ గోలా. వీడికి పెళ్లి కాకపోయినా సెటప్లు బాగానే ఉన్నట్టున్నాయి. గుడ్ మార్నింగ్. వీడు సింగడే. సింగడి అనుకున్నా. హౌ కమ్ యూ వోక్ అప్ సో ఎర్లీ? ఓకే గెట్ రెడీ. ఐల్ బ్రింగ్ కాఫీ ఫర్ యూ. ఫిల్టర్. ठीक है. కొంబాలు తింటాం, పొద్దున్నే పార్కులు చుట్టూ పరిగెట్టాం. ఏంటో बुला भाई योर फिल्टर कॉफी. నా పెళ్ళాం కన్నా బాగా చూసుకున్నావు బాబు. व्हाट? ఏం లేదురా. యు నో రాహుల్? राहुल? Yeah, I know. హౌస్ హీ? I think he's fine. ఈజ్ హీ బ్యూటిఫుల్? He's handsome. I mean, everybody likes him.
అంత పోటుగాడా? अरे सारा हिंदुस्तान जानता है तू भी వాడి ఫోటో ఉందా? నేను ఎక్కడ చూసినట్టుందే. కోసిని అనిపించుకున్నావు కదరా. ఈడు కదా నీలవేణి బాయ్ ఫ్రెండ్ రాహుల్. look Nilveni has no boyfriend and don't talk rubbish about her. She's single, huh? సింగిల్ ఎంట్రీ సింగిల్. మా ఇద్దరికి పెళ్ళైన విషయం నీకు తెలుసా? అదంతగా తిరుగుతూ తెలిస్తే నీ గడ్డం గీసేసుకుని గుండు చేయించుకుంటాం. చెప్పరా అమ్మిగా. ఒరే వారం రోజుల నుంచి నీ సెల్ స్విచ్ ఆఫ్. ఆ హరిగాడికి ఫోన్ చేస్తే హలో హలో అని కట్ చేస్తున్నాడు. ఒళ్ళు బలిసిందా మీ ఇద్దరికి? పచ్చళ్ళవి సుబ్బరాజు గారితో పంపిమని చెప్పానుగా. తీసుకొస్తున్నాను రా. తీసుకొస్తున్నావా? ఈదుకుంటూ వస్తున్నావేంట్రా? ఎగురుకుంటూ వస్తున్నాను. సుకుబాయ్, దిస్ మై విలేజ్ స్మాల్ బాయ్ ఫ్రెండ్ అడ్రస్. యు టేక్ మీ. You mean childhood friend? ఎనిమి ఆల్సో. Appleby Avenue, Newcastle. It's very simple, man. Let's go. కమాన్ కమాన్. Come on. Acha, tell me one thing. How you related to Nilaveni? ఓ, నీలవేణి గ్రాండ్ ఫాదర్ మ్యారీ మై గ్రాండ్ మదర్ కజన్ సిస్టర్. దెన్ మై ఫాదర్ మ్యారీ నీలవేణి మదర్ కజన్ సిస్టర్. దెన్ నీలవేణి మదర్ మ్యారీ మై ఫాదర్ బ్రదర్ ఇన్ లా. లైక్ దట్. Why all marry? Then why don't you marry Nilaveni? అది ఎప్పుడో అయిపోయింది కదా. ఓ, వీడికి చెప్తే నీలవేణి ఎడుతుంది. Hi, please full tank. Hey, I'll get something to eat. Huh? ఓకే ఓకే. హలో. రే నీ గురించి అనుకుంటున్నాను రా. అనుకుంటావురా, అనుకుంటూనే ఉంటావు. అంతకు మించి ఏం చేయగలవు గానీ ఇంతగా పచ్చడి పంపిమన్నాను. ఏం చేసావు? వచ్చేస్తున్నాను రా, కంగారు పడుకో. అడ్రస్ కనుక్కోవాలి కదా మరి. హలో హలో, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. థ్యాంక్ యూ. ఓ, దిస్ ఇస్ ఫర్ క్లీనింగ్. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ. అమ్మ మిరాజు, నువ్వు అమెరికాలో ఎలా పెట్టే ఉద్యోగం ఇదే? హలో హలో బులియా, ఏంటి సిగ్నల్ లేదు? ఇండియా కదా, ఆ మాత్రం సిగ్నల్ ప్రాబ్లం ఉంటది. హలో 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 బులబాయ్. హలో. రే అమిరాజు, ఇదేంటి డైరెక్ట్ గా పిలిచినట్టు అనిపించింది? ఏంటిది? హలో. ఏం లేదురా, ప్రస్తుతం ఏం చేస్తున్నావు? అరే 10th ఫెయిల్ గాడివి. నేనేం చెప్పినా నీకేం అర్థమైంది చెప్పు. నేను ఎప్పుడు ఓపెన్ ఏస్ లో పని చేస్తుంటాను, యూనో. రే ఎక్కువ బాగావంటే పళ్ళి రక్కొడతాను రా. ఏంట్రా వేసిన చోకే మళ్ళీ వేస్తుంటావు? నేను ఎక్కడ ఉంటానో నీకు తెలుసు కదా. అరే తింగర్ బుచ్చి, నువ్వు నన్ను కొట్టాలంటే మన ఊరు పెనకల మెట్లో ఎక్కి గాల్లో కెగిరి ఆకాశంలోంచి ఊడిపడాలి. నా ఇప్పుడు చెప్పరా. ఒరే బావా, ఇది కలనా నిజమా? ఒక్కసారికి లేవా. ఏడ్చావు గాని నువ్వు అమెరికాలో ఏదో పొడి చేస్తున్నావు అని అందరూ అనుకుంటే నువ్వు ఇక్కడ చేసే పని ఇదే. ఏం చేయమంటావు బావా, రెసెషన్ వల్ల ఉద్యోగం పోయింది. ఫుడ్ గడవాలంటే అమెరికాలో ఇలా పెట్రోల్ బంకుల్లో పనిచేయాలి. ఇవన్నీ ఇక్కడ సహజంలే. నా సంగతి అలా ఉంచు గానీ, నువ్వు అమెరికా ఎలా వచ్చావు బావా? 10th పాస్ అయ్యావా? నీలవేణి తీసుకొచ్చిందిరా. 10th చెడగొట్టావని నీలవేణికి నువ్వంటే కోపం కదా. అయినా నేను ఎలా తీసుకొచ్చింది బావా? ఒకసారి ఎక్స్పెక్ట్ చేయని జరుగుతాయిరా. ఒరే బావా, నీలవేణితో చెప్పించి నాకు మంచి యుద్ధం హార్డ్ జాబ్. ఒరే బావా, ఇది అమెరికా అమలాపురం కాదు. మనకి ఎప్పుడు వస్తే అప్పుడే, ఎక్కడ వస్తే అక్కడే. కరెక్టే బావ. డైరెక్ట్ ఉంది కదా అని ఇది రాదు కదా. అవును బావా. ఆహా. ये भी అవును బావా, నేను ఇన్నాళ్ళు కోల్పోయింది ఇదే, ఫ్రీడమ్. మన ఇండియాకు ఫ్రీడమ్ ఎప్పుడో వచ్చింది బావా. ఈ అమెరికాకే ఇంకా రాలేదు. అదే మన ఇండియాలో ఎక్కడ పడతా. अरे भाई चलो 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 నీకు ఇంకా ఇండియా బుద్ధులు పోలేదురా. యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఇది అమెరికాకి ఎప్పుడో వచ్చింది, ఇండియాకి ఇంకా రాలే. యాక్చువల్లీ ఇది హైదరాబాద్ లో దుర్గం చెరువు టైప్. ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ఇక్కడ ఓపెన్ గా చేసుకుంటారు, అక్కడ చాట్ గా చేసుకుంటారు. ఐ థింక్ యువర్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవన్నీ నీకు అనవసరం అనుకో, బట్ తెలుసుకుంటే బెటర్ కదా. రే నీలవేణి, ఓ మన నిలవేణి. ఇప్పుడు అర్థమైందా తెలుసుకోవడం ఎంత అవసరమో? యుఎస్ఏ వాటర్ బాగా ఒంటి పట్టింది బావా.
రాహుల్ అంటే చైనా వాడు అనుకోలేదు, దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. He's Hiroshito, our CEO. జపానోడు లవ్ లో ఉన్నట్టుంది పాప. సిగ్గుందా? ఒకటి ప్రేమిస్తూ ఇంకోటితో తిరుగుతావా? ఇది తెలిస్తే రాహుల్ ఏమైపోతాడు? That's my husband. యాక్చువల్లీ అంత డబ్బు స్టేటస్ ఉన్న నీలవేనే తెగించి తిరిగితే ఏమీ లేని నువ్వు అదే ఇంకెంత తిరగాలి? అద్దె మొగుడిగా ఉండి అద్దె వసూలు చేయరా మొగడా అంటే అలుగుతావేంటి అసహ్యంగా? బీర్రు నీది, బిల్లు నీలవేనిది. क्यों देवदास बना हुआ है? ఎంజాయ్ ద పార్టీ. We'll enjoy party. ఎంజాయ్ చేయి బావ. Come. అమలాపురం, ఎంతనంటారా? అమెరికా. Come on, Please come on, go, come on. please. Yeah, Enjoy. yeah, yeah. Enjoy the party. Yeah. Come on. Oh baby, shall we go? Hey, idiot. Okay. Okay. బౌన్సర్ గారు చూసాం, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. Hey, what? Hey, which country you from? Actually, Pakistan. Ladies and gentlemen, and the next movie is by Rami Vera, and she's coming up with What's Your Problem? I'm a little sweet and naughty, baby, told innocent fervor. Relationship is only word that exists in dictionary, not your oh, honey, it's a true. Any Tom, Dick, and Harry can play the time, but the Mary, oh, oh, oh. Sudo kattu bajani na 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 dado pedo aiponi swargam anchuna let's all party till we die na 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 let's all go and break the fence ఎదురుగా ఉన్నదంతా నిజమని అనుకుంటే ఎలా అరగని ఏడు ఏ ఒకరికో సొంతం అవ్వాలనుకుంటే ఇలా ఫూల్ అవుతావుగా తెగ రెచ్చిపోమనంటుంది ఎగువతో ఈ దేహం oh, oh, oh. What's your problem? What's your problem? Sudo kattu bajani na 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 dado pedo aiponi swargam anchuna let's all party till we die na 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 let's all go and break the fence No, what the? Who the hell are you? What's the case? Drunken brawl case at Carl's pub. Your name?
బుల్లబాయ్. Bull boy? ఎస్, పూసపాటి బుల్ బాయ్. No wonder you behave like a bull. నువ్వే ఎద్దులో ఉన్నావురా ఎలా? ముందు నువ్వు రాసుకోరా. Yes, sir. మీరు తెలుగువారా? You know this guy, Dr. Shawan? నో ఆఫీసర్, హీ సీమ్స్ టు స్పీక్ మై నేటివ్ లాంగ్వేజ్. Okay. మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు చెల్లదు. పొలైట్ గా డీల్ చేసుకోవాలి. సాటి తెలుగువాడిగా చెప్తున్నాను, సిల్లీ కాజెస్ కి జైలు పాలవకండి. మా లాయర్తో చెప్పి మీకు బెయిల్ ఇప్పించినా? సార్ గారు, మీ సాయం అడిగినా సలహా అడిగినా నో. మరి ఎందుకు దూరమా? Hey, you. అందుకు దొరికితే చాలు. నా తోడు ఈ బుల్లబాయ్కి సలహాలు ఇచ్చేవాడే. Wake up. Just sign here. Hey, you bull. Sign here. నా తెలుసు నువ్వు వచ్చేస్తావనే. నువ్వు కాదు, నువ్వు మీ బుల్ బాయ్. యూ చేసించాలు పదా. థ్యాంక్ యూ ఆఫీసర్. You're welcome. ఆఫీస్ లేదా? దిగు. అబ్బో, స్విమ్మింగ్ పూల్ అంటే మనకి నీలవేణి బికినీలో చూసే భాగ్యం కూడా ఉందన్నమాట. నీలవేణి బయట బాత్ పెట్టించావేంటి? హ? నీకు లాల పొద్దామని. చా నువ్వు పోతానంటే వద్దంటానా? హుసాయ్, నీ తింగరి వేషాలు, పల్లెటూరి చేష్టలు పెనకాల మెట్టులో వేసుకో. నాకే నష్టం లేదు. ఇక్కడికి నువ్వు డిపెండెంట్ వీసా మీద వచ్చావు. నువ్వేం చేసినా అది నా మీద రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పినా లేదా? సిగ్గు లేకుండా బార్లో తప్ప తాగి నానా గొడవ చేసి జైల్లో పడ్డావు. ఏ పని చేయవు. అట్లీస్ట్ ట్రై టు బి డీసెంట్. నీకంటూ ఓ పద్ధతి లేదా? ఏంటి పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నీకంటూ ఓ పద్ధతి ఏడ్చిందా? హ? పద్ధతి అయిన పనిలే చేస్తున్నావు నువ్వు. ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా నీ మొహంలోనే ఉంది తల్లి. కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చచ్చు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? దిగకూడదు. నువ్వు చేసే పనులకి అస్సలు దిగకూడదు. పిచ్చెక్కిందా? ఎక్కితే బాగుండు, అంతా మర్చిపోతున్నాం. నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నావు, అది బానే ఉంది ప్లాన్. కానీ ఆ రాహుల్ గాంధీ మోసం చేయడం ఏంటి? అది పత్తేనా? ఆడెనకాల ఎవరితోనో తిరగటం పత్తేనా? ఇదంతా చూసి తట్టుకోలేక ఓ గొక్క ఎక్కువ వేసా తప్ప. నవ్వుతావే, ఇంత బరి తెగించిన దానివి నువ్వెందుకు పెడుతావు? అవును, ఆ రాహుల్ గడికి అంతా తెలిస్తే ఇలాగే నవ్వుతావా? అసలు రాహుల్ ఉంటే కదా. మగువ మనసు మరుగులోన మునిగి మునిగి ఉనికి పడిన బుల్లప్ప. నిన్ను తట్టుకోలేక పారిపోయాడా? లేక నీ గురించి తెలిసి గుండాగిపోయాడా? కొంప తీసి నప్పేసావా? అసలు రాహుల్ అనే వాడే లేడు. తిరిగి తిరిగి మొదటి మలుపు ఎదురు పడితే ఎగరగలర బుల్లప్ప. వాడిని నువ్వే పుట్టించావు. నాకు అలాంటి పాడాలవాటు లేవు. నేను అసలు సిసలు వర్జిన్ని. మన ఊళ్ళో దేనైనా అడుగు, సమతలకు పందిళ్ళు వేసాను గాని పందిరి మంచం ఎక్కలా ఎప్పుడు. ఇంకా ఆడెలా పడతాడు? పెళ్లికి ముందు పెద్ద డిటెక్టివ్ లా నన్ను నిలదీసావు కదా, అప్పుడు పుట్టాడు ఎక్కడ? నా మైండ్ లో. నీ మైండ్ లో నా వల్ల పుట్టాడా? ఎటట? పెళ్లి చెడగొడతావని ఆశపడ్డాను, కానీ ట్విస్ట్ ఇచ్చావు కదా. మగువ మనసు మరుగులోన మునిగి మునిగి ఉనికి పడిన బుల్లప్ప. నేనంటే ఇష్టం లేదు, అయినా పెళ్లి చేసుకున్నావు. ఎందుకే అంటే రాహుల్ ఉన్నాడన్నావు, ఇప్పుడు ఆడు లేడంటున్నావు. పెళ్లి చెడిపోవాలని అనుకున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? నీకు అసలు పెళ్లి ఇష్టం లేదా? ఉంది.
నా ఆలోచనలే తనకి కలిగిన వాడు, నా అభిరుచులే తనకి ఉన్నవాడు, నాకంటే తెలివైన వాడు, నా మనసుకు నచ్చిన వాడిని ఖచ్చితంగా చేసుకుంటాను. మరి అన్ని పెళ్లి సంబంధాలు చూసావేంటే? దొరుకుతాడు అనుకున్నాను, దొరకలేదు. చివరికి నేను దొరికానమాట. మా నాన్నకి బుర్ర ఉంది కానీ బుద్ధి లేదు. క్యాస్ట్ కమ్యూనిటీ అని గిరిగీశాడు, అందుకే నీలాంటి బక్రాన్ చేసుకున్నాను. ఆఖరికి ఊరంతా మంచోడు అనిపించుకున్న బుల్లెబ్బాయి బకరా ఏడనమాట. ఓవర్ యాక్షన్ ఆపు. నువ్వు నా 10th క్లాస్ పోగొట్టిన దాంతో పోలిస్తే ఇదెంత? అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద రివెంజా? రివెంజే. అయినా నీ గొప్ప తెలివైన బుర్రతో కనిపెట్టేశావు కదా, పెళ్ళి ఆపలేదే? పైగా చేతులు ఒప్పుకుంటూ నా లెక్కలు నాకున్నాయని అన్నావు కదా. ఏదో తొక్కలో లెక్కలు నేను వేసుకున్నానులే. అయినా ఇండియా మొత్తం మీద నీకు మొగుడే దొరకలేదా నీలవేణి? ఇంత పెద్ద ప్రపంచం ఉండగా ఇండియాకి ఎందుకు సరిపెట్టుకోవాలి? ఇలాంటి మాటలు మన ఊర్లో మాట్లాడామంటే ఏం చేస్తారో తెలుసా? పిచ్చెక్కిందని యాప్ మంటలతో చిత్త కొడతారు. అందుకే కదా నిన్ను తాయెత్తుగా కట్టుకున్నాను. అమ్మని తాయెత్తునా? అయినా 2 నెలలు తీసిపడేస్తావుగా. నీ బెడ్రూమ్ చూపిస్తారా? అవును, ఇంతకీ పాస్పోర్ట్ లేకేసావే? విమానంలోంచి కిందకి విసిరేసా, చూడలేదా? ఛాన్స్ దొరికితే నన్ను దోసేద్దు. I don't give a damn that you are married. What worries me is how confident you convince your parents. I tell you, okay? I don't care for my parents' concern. I just want to know if you're convinced for what I've done. How can you deal the society if you can't convince your family? With the IQ of yours, I thought you would have a liberal mindset, not a constrained one. Good day and goodbye. I think we should leave. ఏంటి? యాక్చువల్లీ మేడం కి వీడు రిజెక్ట్. నాకు తెలుసులేరా, ఏదో ఒక రోజు తను ఎత్తుక్కుంటుంది రాహుల్, నేనే అని తెలుసుకుంటుందిరా నిలవేణి. యాక్చువల్లీ కొడతావని కాని బావా, నీకు చాలా ఉంది బావా. రేయ్, అసలు నాకు పిల్లని ఎవరైనా ఇస్తారా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ప్రేమించిన నీలవేణే నన్ను పెళ్లి చేసుకుంది. రాజమండ్రి దాటతాను అనుకోలేదు, కానీ ఇప్పుడు అమెరికాకి వచ్చి నీ గోప గుయ్యం అనిపించానా లేదా? కరెక్ట్. అలాగే నీలవేణి కూడా మమ్మల్ని మొగుడుగా స్వీకరిస్తుంది. అదేలా బావా? అదే ఉంది, ఆ హిరోషితో కాడికి ఐక్యూ ఏదో ఎక్కువ ఉందని చేసుకుంటాను. అవును. అదేదో మనమే తెచ్చేద్దాం, పని అయిపోద్ది. ఇంతకీ ఐక్యూ ఏంట్రా? అదో టెస్ట్లే బావా. మనుషులకు ఎన్ని తెలివితేటలున్నో చెప్తుంది. షుగర్ టెస్ట్ లానా? ఇంచుమించాలండి. అయితే మనం కూడా చేంజ్ చేసుకుందాం. మనకు షుగర్ లేదు బావా. తెలివితేటలు ఉన్నాగా. Guess the pattern. చెప్పు. ఓ గొర్రెటి పోతే అన్ని గొర్రెలు దాని వెనకనే పోతాయి. చెప్పే. What? Where one sheep go, all sheep follow. I will decrease the level. అయ్యో. ఒరే బావా, ఒక మనిషి పావు గంటలో 2 పుచ్చకాయలు తింటే గంటలో ఎన్ని పుచ్చకాయలు తినగలడు? 2 పుచ్చకాయలు తిన్నాక పొట్ట పేలిపోదు, ఇంకేం తింటాడే? ఎక్స్పెక్ట్ చేసా. డిక్రీజ్ ద లెవెల్. నో అమెరికా, అమలాపురం, మై బావా. నీరోజ్ అదేరా హెల్మెట్. ఓర్ నాయనో, నీకిన్ని విషయాలు కొంపదీసి నీలవేనమ్మన చిచే కండోమ్. ఇంక్రీజ్ ద లెవెల్. Your skull. ఓం నమ శివాయ. 3 చెరువు నీళ్ళు తాగినా 30 మార్కులు దాటలేదు ఎప్పుడు. 74 అంటే ఫస్ట్ క్లాస్. ఒరే బావా, ఎల్కేజీ కుర్రాలకి ఇచ్చే స్కోర్ అది. 4 మార్కులు తగ్గితే స్పెషల్ కేటగిరీ. అంటే అర్థం కాలా? మై బావా విలేజర్. హిరోషితో ఐక్యూ ఎంతో తెలుసా? 147. అర్జెంట్ గా ఆఫీస్ నుంచి రమ్మని ఫోన్ చేశావ్, దేనికి? అంటే నిన్నటి నుంచి డల్ గా ఉన్నావు. ఆ హిరోషితోని కలవటానికి వెళ్ళావుగా, ఏమైందో ఏంటో అని. ఇది అడగడానికి రమ్మన్నావా? అయినా గోతికాడ్ నక్లా నువ్వు తొంగి చూడ్డం నేను చూడలేదనుకున్నావా? నేను నిన్ను చూడటానికి ఏం రాలేదు, నా ఐక్యూ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. ఐక్యూవా? ముందు కూర్చో, చెప్తా. కూర్చో. ఫిల్టర్ కాఫీ తీసుకుంటావా చెప్పనా? పోనీ మసాలా టీ? ఇదేమైనా ఉడిపి హోటల్ అనుకుంటున్నావా?
సోదాపి విషయం చెప్పు. ఇది చెప్పేది కాదు, చూపించాల్సింది. చూసావా మన స్కోర్? 174. ఇంకొక పాయింట్ వచ్చుంటే సిల్వర్ జూబ్లీ. 27 క్యూబ్ రూట్ ఎంత? అంటే నాకు ఐస్ క్యూబ్ తెలుసు, బీట్రూట్ తెలుసు. ఓ ఐస్ క్యూబ్ వేసి నీ బీట్రూట్ చూసా తీసుకొస్తాను. కుచ్చు 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 కుచ్చు. ఐన్స్టీన్ కి ఇంత ఐక్యూ లేదు. అంటే ఆ ప్రింటర్ సరిగ్గా దిద్దలేదు అనుకుంటా. నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చే లోపల సరి చేయించేస్తాలే. సాయంత్రం నేను డిన్నర్కి వెళ్తున్నాను. ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయకు. మళ్ళీ ఎందుకు తిన్నారు? ఆ హిరోషితో గారితో విడిపోయావు కదా. ఎడ్వర్డ్ మోఫీ యుఎన్ లో జాబ్, తనతో డేట్ కి వెళ్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే. ఈడెన్నో కృష్ణుడు. ఎరా బావా, కాయా పండా పుచ్చు పుచ్చా కనిపెట్టేసిందా? ఒకసారి ఇలా, ఒకసారి తనది 130, నీ 74. ఒళ్ళు మండి నేనేడుస్తుంటే అది నీకు చలిమంటలా ఉందారా నీ అబ్బా? కొడితే కొట్టావు గాని బావా, దెబ్బకి హవాయిలో పడ్డారు బావా. వావ్, సెక్సీ లాటినో. హాయ్ బుల్ బాయ్. అమెరికాకు వచ్చి రాగానే అదర కొట్టేస్తున్నావుగా. ఎదవాషాలు ఇవ్వకు. తిన పేరు హూ ఇస్ హీ? Actually, he got English language problem. You and me talk in English, okay? I am Amy. పేరు వైజయంత్, ఊరు విజయవాడ. ఓర్ని, ఇది మన బెజవాడ బుల్లా. వీడి పేరు అమ్మిరాజు. వెనకాలమేట వైజయంతి గారు. నీలమైన ఫ్రెండ్, పక్కింట్లో ఉంటది. నాకు చెప్పలేదే. నువ్వు చెప్పనేత్తగా. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటా. మిమ్మల్ని చూడగానే అర్థమైంది మీరు 16 తెలుగు అమ్మాయి. అది పుట్టినప్పుడు. ఇప్పుడు 10% అమెరికన్. యాక్చువల్లీ ఐఎమ్ 50% అమెరికన్. 10 years నుంచి ఇక్కడే ఉన్నా. ఈ జస్ట్ కేమ్, నాట్ ఈవెన్ 1%. ఓకే, నీలు మొత్తం చెప్పింది మీ గురించి. మరి మీరు చూసుకుంటున్నారా ఓ అమ్మాయిని? డోంట్ వరీ, దిస్ ఇస్ అమెరికా, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. బాయ్. హే బుల్ బాయ్, ఏంటి కోపంగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? ఈ దేశంలో పద్ధతులు నాకేం నచ్చట్లేదండి. పలకరిస్తేనే కౌగులించుకుంటారు అసహ్యంగా. మన భారతదేశం చూడండి, 2 చేతులు అందంగా జోడించి నమస్కరించుకుంటారు. అదే ఇంగ్లీష్ పద్ధతి షేక్ హ్యాండ్ ఉంది కదండి. అమాంతంగా మనిషిని వాటేసుకోవడం ఏంటండి? వాళ్ళ ఇష్టం, హక్ చేసుకుంటారు. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. అమాంతంగా వాటేసుకుంటే బట్టలు నలిపో. మరి నలిపోవా? నలిపోతే ఏమొద్దులేండి, మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటారు కదా. కదండి. నీలు, హీ హ్యాస్ గాట్ సంథింగ్ ఆన్ యూ. What? తను నీ మీద నయగారా అంత ప్రేమ ఒలకపోస్తున్నాడు, కానీ నీ మీద ఒక చినుకు కూడా పడినట్టు లేదు. లవ్వా? నో వే. తను పల్లెటూరులో పుట్టి పెరిగాడు. మన లైఫ్ స్టైల్ ఏం అర్థం చేసుకుంటాడు? ఆ కన్ఫ్యూజన్ లో ఏవేవో అంటాడు. నువ్వు వాటిని వేరే డైమెన్షన్ లో చూడుకో. యాక్చువల్లీ లేడీస్ చాలా పిచ్చుక బుర్రలు రా. చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని రాసిచ్చేస్తారు. మార్నింగ్ వాళ్ళ మొహాన ఒక బెడ్ కాఫీ కొట్టామనుకో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, డే అండ్ నైట్, వారం, నెల, 10 రోజులు, సంవత్సరం వాళ్ళ జీవితాంతం మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. తిరిగి తిరిగి మొదటి మలుపు ఎదురు పరిదెయ్యగలగలవు.
ఇంత చిన్న పొక్కి గొట్టాలేసుకుని వచ్చేసారు మీ అమెరికాలో ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అండి. ఫైర్ అలారం మోగేసరికి నేనే ఫోన్ చేశావు. Why did you give this false alarm? అసలు ఏమైంది? ఏం లేదు నీలవేణి, కాఫీ పెడుతుంటే పక్కన మసిగుడ్డ అంటుకుని పొగొచ్చింది అంతే. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. సారీ ఆఫీసర్స్, దిస్ మిస్టేక్ విల్ నాట్ బి రిపీటెడ్. Don't do this again. Sorry to trouble you guys. That's my husband from India. He's new to all this. నిన్నెవడు ముట్టుకోమన్నాడు? ఏ కాఫీ లేట్ అయితే చచ్చిపోతావా? నాకు కాదు నీలవేణి, పొద్దున్నే నీకు బెడ్ కాఫీ ఇద్దామని. సో స్వీట్. నాకు బెడ్ కాఫీ కావాలని నిన్ను అడిగానా? ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఉంది, 3 పూట్ల తిను. 3 బెడ్రూమ్లు ఉన్నాయి, 3 పూట్ల పడుకో. అంతేగాని నాకేం చేయకు, అర్థమైందా? ఎదవ ఐడియాలు ఎత్తావా? తుడు తుడు. రేయ్, ఆ పైన మర్చిపోయావు. చూశాను బావా. బావా, ఇలా మొత్తం పని నాతోటే చేపిస్తే నా నడుం పోయేలా ఉంది బావా. ఇలా పని చేస్తూ పోతే నేను బావా. పర్లేదులేరా, చేసుకుపోతలే. ఈ పల్లెటూరి బయట ఏం మిస్ వచ్చేస్తుంది. చేశాడో ఏం చేస్తున్నావు? ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను నీలవేణి. ఎందుకు? మొగుడిగా నా బాధ్యతలన్నీ నువ్వు చేస్తుంటే పెళ్ళంగా నువ్వు చేయాల్సిన పని నేను చేయాలిగా. అదే నీకు కొంచెం సాయం చేద్దామని. Oh, did you clean the entire house? ఆ పెరడు ఇంకా క్లీన్ చేయలేదు నీలవేణి. అమెరికా అయినా ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే బాగుండు. పాస్ అయిపోయాం. What? Did you iron the clothes too? ఇస్త్రీకి ముందు ఉతికి ఆరేసాను కూడా. ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నా నాతో హైట్ వాష్ చేపిస్తూ నీకేమాత్రం నా మీద చాలా అనిపించట్లేదా బావా? Oh, bullboy. You're awesome. You're simply something else. మీరు చాలా అల్ప సంతృష్టులండి. ఈ మరక పోలేదేంటి? ఏ మరక? ఓహో, ఈ మరక డిటర్జెంట్ అయిపోయింది కానీ లేకపోతే ఆ మరక కూడా ఉండేది కాదు. ఇదే మరక, ముద్దు మరక. ఇలాంటి మరకలు నేను క్లీన్ చేయలేను, నువ్వే క్లీన్ చేసుకో. అయినా నేను అన్ని మరకలు మా ఊడికి కొంచెం బీపీ ఎక్కువ, తగ్గించేసి వస్తా. చెప్పాను కదా, he's trying to impress you. Huh? ఈసారి ఎవరితో డేటింగ్ వెళ్తున్నానా అని ఫాలో చేస్తున్నావా? అదేం కాదు, నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు కదా, కొంచెం తోడుందామని. నువ్వేమైనా నా బాడీ గార్డ్ వా? ఈ రోడ్లో 6 క్లబ్లు, 4 పబ్లు, 3 మందు కొట్లు ఉన్నాయి. బాడీగార్డ్ అవసరం ఉన్నదా మరి? ఒక గే జాయింట్ కూడా ఉంది. ముందు నీ బాడీ గార్డ్ చేసుకో. ఏ జాయింటా? పురుషులకు మాత్రమే. పురుషులు అన్నావు, వచ్చేసారు. ఆడవాసం తగలగానే చాలు తయారైపోతారు నా కొండేగాళ్ళు. నువ్వేం వరి కాకు, ఆడ సంగతి నేను చూసుకుంటాను. అడిగిరా బయలుదేరారు. నిలబడి నువ్వేం భయపడకు. చూడు, వీళ్ళిద్దరిని ఉడుపులా పట్టేసుకున్నాను. నువ్వు ఇక్కడి నుంచి పారిపో. గో గో గో, వీళ్ళ గుడ్లు ఓడి తీసుకొడతాను. నిలబడి నువ్వు పారిపో. వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, నీ కోసం. ముందు నువ్వు పారిపోవడానికి ట్రై చేయి. మీరు కోలాటం బ్యాచా? వదిలేండి, నా గుడ్లు ఓడి తిప్పుతున్నారా?
నీకేం కాలేదుగా? అంత నీవలే. क्या बात है बुला भाई? You are in big demand here, huh? కుళ్ళు ముయ్యకపోతే ఆ నర్స్తో నీ నోరు కుట్టించేస్తా. Tell him I'll be back in a few minutes. I have a patient to see here. ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? నువ్వు చూసుకో. Hello, I'm Dr. Hello. Shravan, your orthopedician. How are we doing today? No fracture, just a sprain. Turn this side. Nothing to worry. You'll be fine in a couple of days. అమ్మయ్యా, మీరు తెలుగా? మీరు కూడానా? వైఫ్ ఆఫ్ మీకు పెళ్ళిందా? వైఫ్ ఆఫ్ పూసపాటి బుల్లబాయ్. పూసపాటి బుల్లబాయ్, ఈ పేరు ఎక్కడ వినట్టుందే. మందులు ఇచ్చేసి పోక ఆ బయోడేటా ఐడికి ఎందుకు? గుర్తొచ్చింది. దట్ డ్రంక్ అండ్ బ్రాల్ కేస్ రీసెంట్ గా పోలీస్ స్టేషన్ లో తగిలాడు. బాబు బుల్లబాయ్, బాబు బుల్లబాయ్, ఇలా రామ్మా. బాగున్నారు సార్? హలో, డాక్టర్ గారికి నువ్వు ముందే తెలుసంట కదా. సుకుబాయ్, డాక్టర్ గారు కాఫీ దాదంపా. ఇతను మీ హస్బెండ్ అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్తాడేమో ఎదవా. సో ఆ పెళ్లి నా కన్వీనియన్స్ కోసమే గానీ హిస్ నాట్ మై హస్బెండ్ అండ్ ఐమ్ నాట్ హిస్ వైఫ్. ఓహో, ఇండియాలో పేరెంట్స్ ఇంకా ఎంత ప్రిమిటివ్ గా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. ఎనీవేస్, నాకు రౌండ్స్ ఉన్నాయి. I'll catch you later. Take care. బాయ్. నాకు ఫేవర్ చేస్తావా? చెప్పు నీలవేణి, నీకోసం ఏమైనా చేస్తాను. అవన్నీ ఇస్త్రీ చేయాలా? ఇవన్నీ బ్రాండ్ న్యూ. ఎప్పుడు చూడు ఈ గళ్ళ చొక్కాలు, ఈ చార్ల చొక్కాలు చూడలేక చస్తున్నా. ఇవి వేసుకో. కొండకేసాను రా. ఇక చందమామ ఎంతో ఎత్తులో లేదు. ఓ పంజానా బావా, నాసా వాళ్ళకి ఫోన్ చేసి రాకెటారని చెప్పానా? నీలవేణి నాకు దగ్గర అవుతుందని చెప్తుంటే నీకు ఎక్కరంగా ఉందారా? లాగ్ కొట్టేసరి. ఎవడాడు? ఆగు బావా, నీ రాకెట్ డ్రైవర్ వచ్చినట్టున్నాడు బావా. ఇంటి దగ్గర వచ్చేసాడేంటి? హలో, నీలవేణి ఉందా అండి? ఇప్పుడే బయటికి వెళ్ళి. హాయ్ శ్రవణ్. Hi. ఏంటులా? I was just passing through the neighborhood. ఎలా ఉన్నారు చూద్దాం డ్రాప్ అయ్యా. ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్. ఆహా, హాస్పిటల్ పేషెంట్ దగ్గరికి వచ్చేసిందంటే మీ దేశం చాలా గొప్పదండి. గుడ్ వన్. కప్ ఆఫ్ టీ. Why not? Bye. ఈడెక్కడ దొరికాడు రా బాబు నాకు? యాక్చువల్లీ నీ వేనే రాంగ్, అంటే నీ రూటే తప్పంటున్నా. యాక్చువల్లీ నీలవేణి వీసా తీసుకున్నప్పుడే అమెరికా బ్లడ్ ఎక్కించుకుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇండియా బ్లడ్ ఎక్కించాలి తనలోకి. రే, ఆడు ముందే డాక్టర్, ఆడెక్కిచ్చేస్తాడో ఏంటో. నేను అన్న దాని గురించి కాదురా, భారతీయత, భారతీయ సాంప్రదాయం, భారతీయ కట్టుబాట్లను నూరిపోయాలంటున్నారా బాబా. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ పెంచు. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. రివెంజ్. పవిత్ర బంధం వెంకటేష్ సినిమా చాలా బాగుంది కదా. బానే ఉంటదిలే, ఏదైనా మన ఆచారాలు వేర్లే. లెఫ్ట్ స్పీకర్ లో గురుగురుమని ఏదో సౌండ్ వస్తుంది. అదేంటా అని చూస్తున్నాను. అంటే నేను ఇప్పుడు దాకా ప్లే చేసిన మన దేశ సాంప్రదాయ విలువలేమి నీకు ఎక్కలేదా? ఎందుకు ఎక్కడం? ఎందుకేంటి, ఒక భార్య ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఇవి చూసి అన్ని నేర్చుకోవచ్చు. ఇంతకీ నీ పెళ్ళాం ఎలా ఉండాలి ఏంటి? చెప్పంటావా? చెప్పు. మేలుకో మగరాయ మేలుకో, నన్నేలు మునగాడ మేలుకో, నీ సేవకే నన్ను వాడుకో, ఆ
ఇది కొంచెం ఓల్డ్ స్టైల్ కదా. పొగలు కక్కే బెట్టు కాఫీ చప్పరించండి, ఆలి చేసే పాద పూజ స్వీకరించండి, బద్ధకాన్ని వదలగొట్టే పద్ధతుందండి, నలుగురు తెచ్చి మీకు నచ్చుతుందండి, ముద్దుగానే మొగుడు గారు నిద్రలేవండి, కన్న తీపి కలలు చాలు కళ్ళు తెరవండి. ఇది బానే ఉంది కదా. ఇంకొంచెం మోడర్న్ గా ఉండాలేమో. యాండాయ్ ఏవండోయ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏవి చేయమంటారు నన్ను ఏలుతున్న దొరగారు, ఏవండోయ్ చీర ప్యాంటు చుడిదారు ఏది కట్టమంటారు నన్ను కట్టుకున్న శ్రీవారు, మీరు కా అంటే కా మీరు కీ అంటే కీ, మీ సేవలు శ్రీమతికి మీరు 100 ముద్దులిచ్చిన వంగదీసి కొద్దిన సిద్ధంగా ఉన్నానండోయ్. ఇది పర్ఫెక్ట్. ఎందుకు నవ్వుతున్నారు? నీకు కావాల్సింది పెళ్ళాం కాదు, పని మనిషి. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసావు బావా. ఎలాంటి పిల్లం కావాలని అడిగితే అలా చెప్తావా? అసలు ఎలా చెప్పాల్సిందంటే ఓయ్ మిమ్మల్నే ఇక్కడ బావా. సెగలు పుట్టే సంధ్య వేళ స్వాగతాలంటే మరులు గొలిపే మల్లె పూల మంచమెక్కండి, ఇద్దరాడే ఆట ఉంది నిద్రపోకండి, హద్దులన్నీ జరుపుతుంటే అడ్డుకోకండి, ముద్దుగారే మొగుడు గారు ముద్దులివ్వండి, తెల్లవాళ్ళు ఒళ్ళు పడక కళ్ళు తెరవండి, ముద్దుగారే మొగుడు గారు ముద్దులివ్వండి, తెల్లవాళ్ళు ఒళ్ళు పడక కళ్ళు తెరవండి. యాక్చువల్లీ ఇలా చెప్పుంటే ఈ పాటికే ఫస్ట్ నైట్ అయిపోయేది. ఫస్ట్ నైట్ ఏంటి, సెకండ్ నైట్, థర్డ్ నైట్, ఫోర్త్ నైట్, ఫిఫ్త్ నైట్, సిక్స్త్ నైట్. అక్క ఒకసారి బావకి. ఏం బావా అమెరికా మొత్తం తిరిగేస్తున్నావా? అవునే, మీ అక్క ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంచట్లేదు. మొన్న గోల్కొండ ఫోర్టు, చార్మినారు, నెహ్రూజు, పబ్లిక్ గార్డెన్, దుర్గం చెరువు, శిల్పారామం అమెరికాలో అన్ని కూడా చూపించేసింది. అన్నీ ఉన్నాయా బావా? మొన్న అయితే బుద్ధుడి దగ్గర పటాన్ని లిప్పించేసింది. నాకు పని ఉంది, తర్వాత చేస్తాను. బాయ్. అంత వెట్కర్ వద్దు గాని చెప్పు ఎక్కడికి వెళ్దాం? సినిమా చూద్దాం. దానికి ముందే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఎక్కడికైనా వెళ్దాం. నాకు మంచి ఇంగ్లీష్ సినిమా చూడాలని ఉంది. దొరకవు. శనివారానికి బుక్ చేస్తా, అప్పుడు వెళ్దాం. అబ్బో బోడి శనివారం, అప్పుడు నాకు సినిమా చూడాలనే మూడ్ ఉంటుందో ఉండదో. ఆ రోజు లూజ్ మోషన్స్ రావచ్చు, ఎవరికి తెలుసు. చూస్తే ఇప్పుడే చూద్దాం, లేకపోతే వద్దు, అంతే. సినిమా టికెట్సే కాదండి, ఏ పనైనా అడ్వాన్స్ గా ప్లాన్ చేసుకోవడం అనేది ప్రాక్టికల్. దిస్ ఇస్ అ షూర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు వేస్ట్? మ్యాన్ ఆఫ్ స్టీల్ కాకపోతే ఐరన్ మ్యాన్ నేను తీసుకొస్తాను, ఉండే. హలో సార్, దానికి కూడా అయిపోయినాయి. అయితే వేరే హాల్కి వెళ్దాం. ఇది వీకెండ్, ఎక్కడ దొరకవు. చెప్తే అర్థం కదా నీకు? Excuse me, my friends didn't turn up. You need any tickets? మ్యాన్ ఆఫ్ ది స్టీల్. ఆ అమ్మాయి రాకపోతే ఏం చేసేది? ఏం చేస్తాం, ఇంటికి పోతాం. ఇదిగో డాక్టర్, అదే చేస్తే కాస్త మంచిగా బెటరా. సూపర్ మ్యాన్, మ్యాన్ మ్యాన్, సూపర్ మ్యాన్, మ్యాన్ మ్యాన్. Hey, Neelu. Hi, Vaiju. What's news? You have some shopping? Yeah. శ్రావణ్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి.
ఐ నీడ్ యువర్ హెల్ప్. వావ్, గిఫ్టే రిలేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందా? రేపు తన బర్త్డే, చిన్న గెట్ టుగెదర్ ఉంది. అండ్ లుక్స్ లైక్ శ్రవణ్ ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ మీ. తను ఎప్పుడు హాస్పిటల్లోనే ఉంటాడు కదా, అంత క్లోజ్ గా నువ్వెప్పుడు చూసావు? చూడలేదు, బట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సిమిలర్ టేస్ట్, సిమిలర్ థాట్స్, సిమిలర్ ఐడియాస్ అండ్ ఐడియల్స్. బట్ ఎలా? ఓపెన్ చేద్దాం. ఈ వీకెండ్ పామ్ స్ప్రింగ్స్ లో హాలిడే ప్లాన్ చేద్దాం. తన్ని ఇన్వైట్ చేయి, అప్పుడు మనం తన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు. మంచి ఐడియా, బట్ నువ్వు కూడా ఉండు. ఓకే, నాకు బోర్ కదా, బుల్ పాయింట్ తీసుకెళ్దాం. గాడ్, తన క్రౌడ్ లో కలర్ లేడని చెప్పినా తీసుకొచ్చావు. చూడు, అట్మాస్ఫియర్ లో దిష్టి బొమ్మలా ఉన్నాడు. Just forget about him. Yeah. Alright. Let's dance. Right? నువ్వు ఎంజాయ్ చేస్తా, నేను చేయలేను. What up? I'll be back. Why? Here. నాకు ఒక ఫేవర్ చేస్తావా? నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎంబారసింగ్ గా ఉంది. ఇంటికి టాక్సీలో వెళ్ళిపోవా ప్లీజ్? అందమని చందమామని అందమని అడుగుతున్నా, దిక్కులని దాటి ఇంతలా చుక్కలకి ఎగురుతున్నా, నీకోసం నీలి మబ్బునై ఆకాశం చేరినా, నువ్వింకా అందనంతగా ఉన్నావని తెలిసినా, కూడా కూడా రానా, నీడై నీడై పోనా, నువ్వే పొమ్మంటున్నా ఇలా. వెతికేదింకెవరిని, నువ్వేసే ప్రతి అడుగు నా దారికేనని తెలియని పిచ్చితనం నచ్చిందిలే. మా గిమ్మి గిమ్మి యోర్ హార్ట్, గిమ్మి గిమ్మి యోర్ సోల్, గిమ్మి గిమ్మి యోర్ ఎరా బావా, ఎలా ఉంది ఇప్పుడు నీకు? నాకేం బానే ఉన్నాను. అదేంటి నీ కడుపు నొప్పి అని, పార్టీ నుంచి వెళ్ళిపోయావు అని సుక్కుగాడు ఫోన్ చేసి మరి చెప్పాడు. కడుపు నొప్పా? నీలేమేం చెప్పింది అన్నాడు. ఓహో, నువ్వు పార్టీలో ఉంటే అడ్డని చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సుక్కుగాడితో బొంకిందన్నమాట. బాధపడాల్సింది పోయి నవ్వుతావేంట్రా? నీలవేణి నా గురించి అబద్ధం చెప్పిందంటే తనకి నా మీద ఏదో ఫీలింగ్ ఉందన్నమాట. హాయ్, 1 second స్టాప్. తీసించాలేరా? ఓయ్, ప్రతి చోటికి నీ వెనకాల తోకలాగి అమ్మిరాజు అవసరమా? నువ్వు ఆ డాక్టర్ని తెచ్చుకున్నావుగా, నా కంపెనీకి అమ్మిగాడు. అంతే రూమ్ లో. వీళ్ళందరూ గుడ్లిప్పేసుకుని నూనె రాసుకుని ఎండలో పడుకున్నారేంట్రా? తెల్లగున్నారు కదా నల్లబడ్డానికి, మన దగ్గరేమో రివర్స్, అంతే తేడా. అయినా నాకు డౌట్,
అమెరికాలో కాకులు తెల్లగుంటాయా నల్లగుంటాయా? ఏంటి బావ నువ్వు ఇక్కడ ఇంతమంది చిక్స్ పెట్టుకొని కాకుల గోలంటే ఒకసారి అటు చూడు, పిట్టలు పెట్టి ఆడిపోతున్నారు. లైఫ్లో ఫస్ట్ టైం సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎవరి సాయం అక్కర్లేకుండా తొక్కిన థ్రిల్ గుర్తుందా? జీవితంలో బాగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద కారులో తిరిగిన ఆ థ్రిల్ రాదురా. నీలవేణి కూడా అంతే. నా మనసులో నీలవేణి ముద్ర ఎప్పుడూ ఉండిపోయింది. అది ఎప్పటికీ చెరిగిపోదు. హే, మీ అందరికీ ఒక రిడల్. వాట్ ఇస్ ఇట్? నువ్వు కార్లో వెళ్తున్నావు. బస్ స్టాప్ లో ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఎనీ టైం డెలివరీ అన్నట్టు ఉంది. నీ డ్రీమ్ గర్ల్ బస్ కోసం వెయిట్ చేస్తోంది, కానీ ఒక్కడికే లిఫ్ట్ ఇవ్వగలవు. అప్పుడు ఎవరికి ఇస్తావు? నేనైతే నా డ్రీమ్ గర్ల్ కి ఇస్తా అంతే. చిచి, ఏమాత్రం హ్యుమానిటీ ఉన్నా ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వాలి. అబ్బో, నేను ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయికి ఇస్తా. లెట్స్ బి ప్రాక్టికల్. నా డ్రీమ్ గర్ల్ని మళ్ళీ కలవచ్చు. ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళడానికి 911 ఫోన్ చేయవచ్చు. బట్ ఆ అబ్బాయి ఇంటర్వ్యూ మిస్ అయితే హీ లూజ్ ఇన్ అకాడమిక్ ఇయర్, విచ్ ఇస్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైం. సేమ్ హియర్. నేను చాలా మందిని అడిగాను ఈ రిడల్, బట్ నాలాగా ఆలోచించింది నువ్వు ఒక్కడివే. బుల్ బాయ్, నువ్వైతే ఏం చేస్తావు? ఇందాక నుంచి ఈ పేగులు దీనిలాగా చేస్తున్నాను. ఆ పైగా పజుళ్ళు. ఉండండి, టమాటా పప్పు ఉందేమో అడిగొస్తానండి. నీలో ఆ లెక్కల డాక్టర్ కంపెనీ ఎలా ఎంజాయ్ చేస్తోందో తెలియదు, కానీ వాడు అసలు మనిషేనా అని డౌట్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడికి ఇవ్వాలంట, అది ప్రాక్టికాలిటీ అంట. నేనైతే ఏం చేసేవాడిని తెలుసా? కారు కుర్రాడికి ఇచ్చి ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్లో దింపి ఇంటర్వ్యూకి వెళ్ళిపోమంటాను. నేనేమో నీలవేణితో బస్ స్టాప్లో వెయిట్ చేస్తాను, అంతే. ఓ బుల్ బాయ్, యు ఆర్ ఎ బాయ్ ఫ్రెండ్ ఎనీ గర్ల్ కెన్ డ్రీమ్ ఆఫ్, ఎ హస్బెండ్ ఎనీ విమెన్ కెన్ విష్ ఫర్. నీలోకి నువ్వు చెప్పిన ఆన్సర్ తెలిస్తే ఉంటుంది. పద పద. వద్దులేండి. నీలో కెన్ ఐ సే సంథింగ్ టు యు? నేను పెళ్లి చేసుకునే టైంకి నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అలాంటి అమ్మాయి దొరికింది. నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను. విల్ యు మ్యారీ మీ? నా బెటర్ హాఫ్ కోసం నేను చేసిన సర్చ్ లో నాకు దొరికిన బెస్ట్ చాయిస్ నువ్వే. థ్యాంక్ యూ. డోంట్ ఫీల్ బ్యాడ్. ఈ దేశంలో మార్నింగ్ డేటింగ్, మధ్యాహ్నం ప్రపోజల్, ఈవినింగ్ ఎంగేజ్మెంట్, తెల్లార్తి బ్రేకప్. డోంట్ వరీ, యు స్టిల్ పోసెస్ హర్. నువ్వు డివోర్స్ ఇచ్చినప్పుడు కదా. మనకు నచ్చిన చిలకని పంజరంలో ఎప్పుడు ఉంచకూడదు, ఫ్రీగా వదిలేయాలి. దానికి మన మీద ఇష్టం ఉంటే అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, అంతే. Congrats, your divorce is sanctioned. Thank you. నేను బాగానే ఉన్నానమ్మా. నాకేం తెలుసు నీలవేణిని అడగాలి, వీలవద్దు లేదో. అమ్మ లైన్లో ఉంది, పెద్ద పండగకి రమ్మంటుంది. నువ్వు మాట్లాడతావా? అమ్మ తను కొంచెం బిజీగా ఉంది, నేను తర్వాత చేపిస్తాను. ఏంటది? అదే మన డివోర్స్ పేపర్స్. ఇక మన పెళ్లి రద్దయిపోయినట్టే. అయితే నేను బట్టలు సర్దేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే వెళ్ళిపోమని కాదు.
ప్రపోజ్ చేశాడు. నాకు కూడా తను నచ్చాడు. తనే నీకు కరెక్ట్. శ్రవణ్ నీకు అన్ని విధాలా సరిపోతాడు నీలవేణి. నీకు నచ్చిన వాడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నీ వల్ల నా ఇయరంతా వేస్ట్ అయిపోయింది. ఇంకెప్పుడు నా జోలికి రావద్దు. నీ పెళ్ళికి నా గిఫ్ట్. నువ్వు తీసేసావా? వాళ్ళు వస్తే నువ్వు పడే ఇబ్బంది నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు నా పేరెంట్స్ కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఐల్ మిస్ యూ బావా. నాకు ఇంకెక్కడ పని లేదు. ఇండియాకి టికెట్ తీస్తావా? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఇక్కడ పని లేని వాడు ఉండలేడు. అక్కడ ఏం పని చేయకపోయినా హాయిగా బతికేయగలను. నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్. కనీసం అప్పటి వరకు అయినా ఉండవా ప్లీజ్? సిగ్గులేదురా నీకు? కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే తలాడించావు. ఎప్పుడెవరితో డేటింగ్ వెళ్తే కళ్ళప్పకించి చూసావు. ఇప్పుడు నీకు విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా ఎంగేజ్మెంట్కి రమ్మంటే కంగరీతులా వెళ్తున్నావు. నువ్వు నా చెంప పగలు కొట్టినప్పుడు కూడా ఇక్కడికి వచ్చామని ఆనందించాను. నీ కోరిక తీరింది కదా, వెళ్ళిపోక ఎందుకురా ఇక్కడే ఉన్నావు? రే, నేను నిన్ను కొట్టడానికి అమెరికాకి రాలేదురా. కేవలం నీలవేణి కోసం వచ్చాను. సారీ. విడిపోవాలని తెలిసినా విడిపోయేంత వరకు కలిసి ఉండొచ్చని ఆశతో వచ్చాను. ఇప్పుడు కూడా తన కోసం వెళ్తున్నాను. నీలు, వెల్కమ్ టు our home. Beautiful, isn't it? హాయ్ శ్రావణ్. Hi Dad. కొంచెం లేట్ అయినట్టున్నారు. Dad, this is Neelaveni. హలో. Hello. And that's her cousin హలో, Buddhamai. నమస్తే. హలో. And she's Vaijayanti. హలో. ఓకే, Gotta go again. Busy as usual, huh? You take All right. care. Yeah. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నీలవేణి నువ్వేనా? Hey Neelu, my mom. నమస్తే అండి. మెయిట్స్ మీ రూమ్స్ చూపిస్తారు. లంచ్ డిన్నర్ అరేంజ్మెంట్స్ చేసేసాను. నేను జుంబాకి వెళ్తున్నాను. బై ద వే, ఎంగేజ్మెంట్ ఎప్పుడు శ్రావణ్? రేపు ఈవినింగ్ మోహన్. వెడ్డింగ్ ప్లానర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే, సీ యూ. Great mom. అక్కకి నువ్వు చెప్తావు నేను చెప్పనా? నువ్వే చెప్పాయి. ఓకే బాయా. Come on guys. దీనికి సరిపోయే ఫ్యామిలీ. ఇంటికి కోడలు వచ్చిందని ఎక్సైట్మెంట్ ఏమన్నా ఉందా? అందరూ జోంబీల్లో ఉన్నారు. అసలు మన జనాల్లాగా ఏం నగలున్నాయి, నీ కూడా వచ్చిందెవరు, మీ అమ్మ నాన్న రారా, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ లేవు. అత్త, మేనత్త, కోడలు, మేనకోడలు, మరదలు, వదిన, బావ, మరిది, అల్లుడు, తోడికోడలు, బ్లా బ్లా బ్లా, ఇలాంటి ఎక్సెస్ బ్యాగేజ్ లేని సింపుల్ లైఫ్. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సుఖం వాళ్ళది, ఎవరి హెడేక్ వాళ్ళది. రిలేशनशिप्स आर द कॉज ऑफ ऑल सॉरोज. वेरी गुड है. कोई बीमार पड़ जाए, कोई मर जाए, कोई भी पूछने वाला नहीं. इट्स वेरी सिंपल. हाँ, నీలవేణి తన జీవితానికి ఎవరిని కోరుకుందో తను దొరికాడు. దయచేసి తన నిర్ణయాన్ని ఎగతాళి చేయబాకండి. ఇదేంటో తెలుసా? 50-year క్యాలెండర్. ఏంటి? ఈ డేట్ March 16th మన ఎంగేజ్మెంట్, 15th April మన పెళ్లి, 20th April టు 10th May వరకు మన హనీమూన్ బోరాబోరాలో.
మన ఫస్ట్ చైల్డ్ కన్సెప్షన్ 2014 సమ్మర్ ఆర్ ఆటంలో, డెలివరీ 2015 సమ్మర్. 2018లో చైల్డ్కి కార్టన్ స్కూల్లో నర్సరీ ఎడ్యుకేషన్. ఆ స్కూల్ క్యాంపస్ ఇది. మన సెకండ్ చైల్డ్ 2019లో డెలివరీ. బై ద టైమ్ సాలీ రీచెస్ హైయర్ స్కూల్. రోహన్కి కేంబ్రిడ్జ్లో సీట్ రిజర్వ్ అయ్యింది. అండ్ మన 20th యానివర్సరీ ప్యారిస్లో ఐఫిల్ టవర్లో 15th స్టోరీలో లంచ్, అది కూడా బుక్ చేశాను. 2043లో మన పెళ్ళై 3 decades అవుతుంది. ఫ్లోరిడాలో మన బీచ్ హౌస్ ఇలా ఉంటుంది. మన 50th యానివర్సరీ మన చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్తో వీ విల్ విజిట్ ఇండియా. 2038 మన సిల్వర్ జూబ్లీ ట్రిఫాల్గర్ స్క్వేర్ లండన్లో. నువ్వు నా జీవితంలో ఒఫీషియల్గా వచ్చినప్పటి నుంచి 50 years పాటు డే టు డే క్యాలెండర్ ఇది. అంతా మెటికులస్ అండ్ ప్రాక్టికల్ స్కెచింగ్. నీకిందులో ఏ తేడా రానివ్వను. యూ కెన్ బీ అష్యూర్డ్ ఆఫ్ అ వెల్ ప్లాన్డ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ అంటిల్ యూ డై. ఎల్లుండి ప్లానా? రేపు వెళ్ళాక కదా వచ్చేది ఎల్లుండి. ఎల్లుండి సంగతి ఎల్లుండి చూసుకోవచ్చులే. హలో ఎవ్రీబడి, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీ అందరికీ తెలుసు మాకు అంతటా పర్ఫెక్షనిస్ట్ ఫ్యామిలీ అనే పేరుంది. ఈ విషయంలో మా తమ్ముడు ఎవరెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వాడు ఏ పని చేసినా చెప్పిన డేట్ కి చేశాడు. 2001లో మెడిసిన్ లో జాయిన్ అవ్వాలి అన్నాడు, అలాగే అయ్యాడు. 2008లో ఎంఎస్ అన్నాడు, అయ్యాడు. 2011లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వాలి అన్నాడు, అయ్యాడు. పర్సనల్ మ్యాటర్స్ కూడా అంతే. 2013 March 16th ఎంగేజ్మెంట్ అన్నాడు. అండ్ హియర్ వి ఆర్, దేర్ హి ఇస్, సక్సెస్ఫుల్లీ ఎంగేజ్డ్. ఈ విషయంలో మాత్రం తను లక్కీ. నేను దొరికిపోయి ఉంటే ఈ డేట్ మిస్ అయ్యేది. నోనో, నువ్వు దొరకపోతే నీ ప్లేస్ లో ఇంకో అమ్మాయి ఉండేది, కానీ నా స్కెడ్యూల్ మాత్రం చేంజ్ అయ్యేది కాదు. See, I know my brother so well. Yes. That's Yes. my boy. Keep it up. That's my husband. This is my husband. ఎస్ మై వైఫ్. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఎంబారసింగ్గా ఉంది. ఇంటికి టాక్సీలో వెళ్ళిపోవా ప్లీజ్? ఏంటిలా అందరిని వదిలేసి వచ్చావు? ఇన్నేళ్ల జీవితంలో నేర్చుకుని పాఠం నేను ఈ రోజే నేర్చుకున్నాను. ఏంటది? ఇన్ని సంవత్సరాలు నేను జీవించలేదు, జస్ట్ బ్రతికాను అంతే. నాకు దానికి పెద్ద తేడా లేదు.
దాని లైఫ్ కి ఎవరో గిరిగీశారు, నా లైఫ్ కి నేనే గిరిగీసుకున్నాను. లైఫ్ అనేది ఎవ్రీ సెకండ్ జీవించాలని ఒక అతను చెప్తే నాకు అర్థం కాలేదు. నీ 50 years క్యాలెండర్ చూసాక నాకు మిషన్ కి ఏంటి డిఫరెన్స్? లైఫ్ షుడ్ బి అ మిస్టరీ. కానీ నా ఫ్యూచర్ మొత్తం నాకు చూపించేశారు. అది ఎలా ఉండబోతుందో తెలిసిపోయాక ఐ డోంట్ వాంట్ టు లివ్ ద సేమ్ లైఫ్ అగైన్. A life designed, decided and dictated by you. నాకు కావాల్సింది బుల్లబ్బాయి, నీకు కావాల్సింది బుల్లబ్బాయి లాంటి అమ్మాయి, నేను కాదు. అర్థం చేసుకుంటే సుఖపడతావు. Goodbye. అందమని చందమామని అందమని అడుగుతున్నా, నువ్వెంతో Excuse me, can you tell me the gate for Aiden? ఉన్నావని తెలిసిన మెట్లో పూతరేకులు తయారు చేసి వెనకల మెట్లోనా? అవునండి, పూతరేకులు తయారు చేసి అమెరికాకి పార్సల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు పెడతారా? కూడా కూడా రానా నీడై నీడై నీలవేణి, నువ్వేంటిలా? నాకు కావాల్సిన రాహుల్ కోసం నన్ను కావాలనుకున్న నిన్ను స్వార్థంతో వాడుకున్నాను. నా గిల్ట్ కప్పిపుచ్చుకోవడానికి నిన్ను బాధ పెట్టాను. విడిపోవడానికే నిన్ను చేసుకున్నా. విడిపోయాకే తెలిసింది చేసుకోవాల్సింది నిన్నే అని. క్షమించరాని తప్పు చేసినా క్షమిస్తావని నమ్మకంతో అడుగుతున్నా. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటావా బాబా? ఎన్నిసార్లైనా